మీరు చూసుకోవడమ్మా నువ్వు అది చూసుకోవాలి అట్లా కాదు స్కాన్ చేయాలి అది స్కాన్ చేసుకోవచ్చు అది స్కాన్ చేసుకోకపోతే చేసిన దుస్థితి కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు. అలా ఉద్దేశం ఉంటే ఇంత టెక్నాలజీ కనుక్కునే వ్యక్తి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టి నకిలీ జే బ్రాండ్ విషయంలో జిల్లాకు ఒక బ్రాండ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది జగన్మోహన్ రెడ్డి. దానికి అలవాటు పడిన వ్యక్తి ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి బురద జల్లేకి ప్రయత్నంలో మేము దానికి సిద్ధంగా లేము కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ కొడితే ఏ కంపెనీ వారు ఇచ్చినారు, ఎక్కడి నుంచి డెలివరీ అవుతుంది, ఎక్కడ అమ్మినారు అనేది కూడా స్పష్టంగా మీ అందరికీ కూడా అర్థమవుతుంది. చూడండి, ఇది మంచి బ్రాండా కాదా, నకిలీ మద్యమా కాదా అనేది కూడా క్లారిటీ కనపడుతుంది. దీన్ని అందరూ కూడా మీరందరూ కూడా గుర్తించాలా. అందరికీ నమస్కారం. మనం ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం అనేది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా మొన్ననే మీరందరూ కూడా చూస్తున్నారు, మలకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం సంబంధించిన విషయం అందరికీ తెలిసిన సత్యమే. ఏదైతే కల్తీ మద్యం సంబంధించి ఎక్కడైతే కల్తీ మద్యం అయితే తయారు చేశారో ఆ మద్యానికి సంబంధించి వాళ్ళు ముందు ఏదైతే మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి తయారైన వ్యక్తులుగానే మనం అందరూ గుర్తించాలి. ఎందుకంటే కల్తీ మద్యం అనేది మొట్టమొదటిసారిగా బయటకు తెచ్చిండేది ప్రజలకు తెలుసు, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి చోట కూడా మీరు జే బ్రాండ్లు ప్రతి చోట కూడా చూశారు. ఆ జే బ్రాండ్లతో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు, రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడ్డం. చాలా చోట్ల షాపుల్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ మధ్యాహ్నే ఈవెన్ గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా కూడా ఆ డూప్లికేట్ మందును కూడా గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా డైరెక్ట్గా మద్యం షాపుల్లో దించి వాళ్ళు అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటే పెట్టారు. వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో షాప్లో మద్యం షాపులో అమ్మిస్తూ క్యాష్ కలెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేయడం జరిగింది. అలాంటి ఈ వ్యక్తులు ఈరోజు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటే మా ముఖ్యమంత్రి గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఏదైతే మద్యం సంబంధించి ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారని అందరూ కూడా హెచ్చరించడం కూడా జరిగింది. మనకు కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ప్రతి మద్యం బాటల పైన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను మనం కూడా తీసుకొని ఎక్కడైనా ఏ మద్యం షాప్లో అయినా ఆ క్యూఆర్ కోడ్ నొక్కితే అది ఏదైనా డూప్లికేట్ అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు కాదు కదా, వాళ్ళని జిల్లా బహిష్కరణ చేసే అవకాశాలు కూడా ఉంటాయనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితిలో మన రాష్ట్రాన్ని కూడా ఈ మద్యం కూడా ఇంతటి పరిస్థితికి రావడానికి కారణం కూడా ఈ జగన్ రెడ్డి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తుల దగ్గర, అంటే చాలా సంస్థల దగ్గర లేదా గవర్నమెంట్ దగ్గర కూడా ఈ మద్యాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. అంటే 20 ఏళ్ళు మేము మద్యం కొనుగోలు చేస్తాం, మీరు మాకు అప్పు వేయండి అని చెప్పి 20,000 40,000 కోట్లు ఆ మద్యం పైన అప్పు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నందుకు ఈరోజు మనం ఈ మద్యాన్ని కూడా అమ్మాల్సిన పరిస్థితి రావడం జరిగింది. ఇదంతటికీ కారణం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు, మేము అంచెల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని. ఆయన అంచెల వారీగా మద్యాన్ని పెంచుతూ డూప్లికేట్ మద్యాన్ని కూడా ప్రజలకి తాపించే కార్యక్రమాలు చేసి, ముఖ్యంగా జే బ్రాండ్ అంటే మీరు ఎప్పుడు కూడా చూసిండ్రు, ఎక్కడంటే బూమ్ బూమ్ అంటారు, రకరకాలుగా అంటారు. ఈరోజు మీరు ఏ మద్యం షాపులోకి వెళ్ళినా కూడా
నిజంగా ఒక ఒరిజినల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, నాకైతే పెద్దగా బ్రాండ్లు పేర్లు తెలియదు, కానీ ఈ మద్యం బ్రాండ్లు అన్ని కూడా అంటే కింగ్ ఫిషర్ బ్రాండ్ కావచ్చు, లేదా బడ్వైజర్ బీర్ కావచ్చు, లేదా అన్ని కంపెనీ బ్రాండ్లు కూడా ఈరోజు ప్రతి మద్యం షాపులో కూడా దొరుకుతున్నాయి. ఇదేదో వ్యక్తిగతంగా బ్రాండ్లు తయారు చేసిన బ్రాండ్లు ఎక్కడ కూడా అమ్మే కానీ అలాంటి ఆలోచన కానీ మా ప్రభుత్వానికి లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏదేమైనా కూడా ఈరోజు ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి జోగి రమేష్ కున్న పరిచయాలు మీరందరూ కూడా వీడియో ద్వారా ప్రతి ఒక్క దాంట్లో కూడా చూసింటారు. అంటే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒక అరాచకాలకి నిదర్శనమని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ జనార్దన్ రావుని తోడేసుకొని ఏదైతే అతను మల్కల్ చెరువులో ఈ మద్యం కల్తీ మద్యం ఏదైతే అమ్మడానికి సూత్రధారిగా ఉన్నాడో ఆ మల్కల్ చెరువుకు సంబంధించి ఏదైతే అమ్మారో అతను మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని తెలిసి మేము బహిష్కరించాం పార్టీ నుంచి. అదే మిథున్ రెడ్డి కావచ్చు, అదే ఏదైతే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తులను వాళ్ళ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించకూడదు? వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని బహిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకుడి పైన ఉంది. ఎందుకంటే అతనే కల్తీ మధ్యను ప్రోత్సహించాడు కాబట్టి వాళ్ళని బహిష్కరించే దమ్ము ధైర్యం అతనికి లేదు. ఇలాంటి ఈ నాయకత్వంలో మనం గడిచిన 5 ఏళ్ళు వాళ్ళ పాలకులు అవడం మనకందరికీ సిగ్గుచేటు. ఇలాంటి ఆ పాలకుల నుంచి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత మన రాష్ట్రం మొత్తం కూడా అంతా చాలా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం. రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్ననే చూశారు గూగుల్ అనే సంస్థ అసలు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ 1,37,000 కోట్లు పెట్టుబడి దాన్ని తీసుకొచ్చి అక్కడ మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత అందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు పైన ఉన్న నమ్మకం రెట్టింపు కాదు కదా, ఎన్నో రెట్లు పెరుగుతూ పోయింది. అంటే ఇలాంటి సమస్యను తీసుకొచ్చే కెపాసిటీ మన నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇలాంటి సమస్యలు అమరావతి పూర్తి చేసుకుంటున్నాం, పోలవరం పూర్తి చేసుకుంటున్నాం. హంద్రీనవా ఏదైతే ఉందో మన రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా అనంతపురంకు సంబంధించి ఈరోజు హంద్రీనవా ద్వారా 3,800 క్యూసెక్లు మనకు కావలసిన నీరు మన ప్రాంతాలన్నింటికీ వస్తూ ఇంకా కూడా ముందుకు వెళ్ళేంత నీరు మన దగ్గర సమృద్ధిగా ఉందంటే ఖచ్చితంగా అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే మన ప్రాంతానికి వస్తే బీటీపీ కూడా మన పనులన్నీ ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. అలాగే అనంతపురంలో జరిగిన సభలో కూడా సూపర్ హిట్ సభలో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. త్వరగా బీటీపీ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి కళ్యాణదుర్గ ప్రజలకి నీరు ప్రతి చెరువుకు వచ్చేటట్టు చూస్తామని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం మన ముఖ్యమంత్రి నిర్వహిస్తారు. ఎందుకంటే అంత వయసులో మొన్ననే మన నరేంద్ర మోడీ గారు అంటున్నారు దేశంలోనే ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి అనేది కూడా, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టవంతులని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం ఒకటే గమనించాలి, మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇంకా వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే కూడా ఈ ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించి మనం ల్యాబ్ సెంటర్లు కూడా కొత్తగా ప్రారంభించాం. మన రాయలసీమకు సంబంధించి చిత్తూరులో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, ఇంకొకటి కాకినాడలో ఒకటి, ఇంకొకటి 4 చోట్ల ల్యాబ్లు కూడా పెట్టడం జరిగింది. మనము ఏదైనా అనుమానం వస్తే ల్యాబ్కు పోతే అది నిజంగా ఒరిజినల్ కాదని తెలిస్తే, డూప్లికేట్ అని తెలిస్తే ఆ చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయనేది కూడా మన ముఖ్యమంత్రి గారు అందరికీ తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి అలాగే సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు ఈ కార్యక్రమం ఏదైతే కల్తీ మద్యం అమ్మారని, ఎందుకంటే ఈ జయచంద్రారెడ్డి పైన కూడా ముందు అపోహలు ఉన్నాయి. ఆయన ఆ పార్టీ వాళ్ళతో కుమ్ముక్కై ఓడిపోవడానికి కూడా కారణం అనేది కూడా మనం తెలుసుకోగలిగాం. ఆ సీటు పోవడానికి కారణం కూడా అతను ఆ రోజు వాళ్ళతో కుమ్ముక్కై అది ఓడిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఉన్నా కూడా మన పార్టీ నుంచి కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే ఎంతో నిజాయితీగా మనం తప్పు చేశారంటే శిక్షిస్తే బాధ్యత ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. అది నేను తప్పు చేసినా కూడా నా మీద చర్యలు తీసుకుంటే అవకాశాలు ఎవరికైనా ఉంటాయి. ఎవరైనా ఒకటే, ప్రజాస్వామ్యం, ప్రజలు ముఖ్యం.
ప్రజల తర్వాతే నాయకులు అనేది ఎమ్మెల్యేలు అనేది కూడా మనందరం గమనించాల్సిన విషయం. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో ఈ కుంభకోణాలు కానీ కల్తీ మద్యాలు కానీ పూర్తిగా అరికట్టాం. ఇంకా కూడా ఇలాంటివి ఏదైనా మన మధ్యలో వస్తే ఇంకా కూడా మీరు కూడా మా దృష్టికి తేవచ్చు. అలాంటివి ఎక్కడైనా జరుగుతుంటే కూడా ఇంకా కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జగన్ గవర్నమెంట్ లో నాటు సరదా 27 మంది చనిపోవడం జరిగింది. దానిపైన ఏమన్నా చర్యలు తీసుకుంటారంటే ఆ అధికారులే కొనసాగారు, ఆ నాయకులే కొనసాగారు, వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఇలాంటి అక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన జగన్ రెడ్డి ఈరోజు మన పార్టీ నాయకుల గురించి మాట్లాడడం చాలా సిగ్గు చేయడానికి ఖచ్చితంగా చెప్పాలి. ఏలూరు సంఘటనలు కావచ్చు, రకరకాల సంఘటనలు కావచ్చు. ఈరోజు బియ్యం కూడా ఎక్కడైతే బియ్యం ఉన్నాయో ద్వారకాపూడి చంద్రశేఖర్ ఆయన కూడా ఎంతో మంది ఈ అక్రమంగా బియ్యం కూడా దోపిడీకి గురి చేశాడనేది అపోహ. అంటే వీళ్ళంతా బ్లాక్ మార్కెట్ మీద ఆధారపడి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ప్రజల్ని లూటీ చేస్తూ ఆ డబ్బుతో మరీ ఎన్నికలతో గెలవాలని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పుకొట్టారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయగలిగారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏదేమైనా కూడా మీరు కూడా ఎందుకంటే ప్రజల సమస్యలు మీరు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఏదైనా మీ దృష్టికి వస్తే సమస్యలు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత ఖచ్చితంగా ఏదైనా చేతనైతే మేము చేయగలుగుతాం. మా చేతగానులు ఏమైనా ఉంటే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాబ్లమ్స్ కూడా చేసే బాధ్యత మాదని ఖచ్చితంగా చెప్తాం. ఏదేమైనా కూడా రిటైల్ పాయింట్లలో కూడా ఇంకా కూడా చాలా చోట్ల బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నాం రకరకాలుగా. ఈ బెల్ట్ షాపులు అనేది జగన్ రెడ్డి గవర్నమెంట్ లోనే ఈ బెల్ట్ షాపులు అనేది అత్యధికంగా ఎక్కడ పడితే అక్కడ ఈ బెల్ట్ షాపులు పెట్టినది ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ లో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మద్యం మొత్తం కూడా నకిలీ మద్యం అమ్ముతున్నాం. ఈ బెల్ట్ షాపుల ద్వారా అమ్మించి ప్రజల్ని నిట్టునిలున్న మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాలు, ముఖ్యంగా మీకు తెలుసు మన ప్రాంతంలో చాలా మందికి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు డయాలసిస్ మీద ఎంతమంది ఉన్నారో మీ అందరికి కూడా, ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా బాధ్యత అనేది కూడా గమనించాలి. ఎందుకంటే ఈ కల్తీ మద్యం తాగి చాలా మంది కిడ్నీలు పోగొట్టుకోవడంలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం రకరకాలుగా జరిగింది. పోయిన ప్రాణాలు ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటిది ఏమన్నా ఉంటుందంటే అలాంటివి ఏదీ కూడా లేవు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు కూడా కొన్ని చెక్కులు వచ్చాయి, 20 రోజుల కింద ఇచ్చాం, మళ్ళీ కూడా రాబోతాయి. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి తాపత్రయం. ఏదేమైనా కూడా ఎప్పటికప్పుడు ప్రజలు ఆరోగ్యం సంబంధించి ఏదైనా బిల్లులు పెడితే, ముఖ్యంగా మా కళ్యాణదుర్గ ప్రాంతం నుండి కరువు ప్రాంతంలో చాలా మంది ఇబ్బందికి గురవుతారు. ఆ డబ్బు ఎంతో వాళ్ళకి సహాయపడుతుంది అనేది మనందరం కూడా తెలిసిన సత్యం. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఏమాత్రం విమర్శించే అర్హత ఈ జగన్ రెడ్డి బ్యాచ్ కు లేదు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ అందరూ కూడా తెలియజేసి ఎవరు ఓకే సార్.